భీమవరం పట్టణానికి చెందిన ఏనుగుల శ్రీనివాసరావు కుమారుడైన సందీప్ తప్పిపోయి రోజులు కావస్తున్నా ఎలాంటి ఆచూకీ లభించడం లేదు. వృత్తిరీత్యా భీమవరం పట్టణంలో నివసిస్తుండే శ్రీనివాస్ కుటుంబం తప్పిపోయిన వారి పెద్ద కుమారుడైన సందీప్ 11 సంవత్సరాల పుట్టుకతో మూగ చెవిటి లోపం ఉండటంతో చికిత్స నిమిత్తం స్పీచ్ థెరపీ ఇప్పించడానికి గుంటూరుకు వచ్చారు వీరు. అహల్య నర్సింగ్ హోం పక్కన ఒక ఇల్లు అద్దెకు తీసుకుని గత కొద్ది రోజులుగా అక్కడే ఉంటున్నారు. జనవరి 11, 2024 తేదీన వారి కుమారుడైన సందీప్ ఇంట్లో వాళ్ళను లోపల ఉంచి బయట నుంచి గడియ పెట్టి చెప్పకుండా బయటికి వెళ్లడం జరిగింది. ఆ తర్వాత బయటకు వచ్చిన తల్లిదండ్రులకు ఎంత వెతికినా కూడా సందీప్ ఆచూకీ లభించలేదు. గతంలో కూడా ఇలా 2 సార్లు సందీప్ ఇంట్లో నుంచి వెళ్లిపోగా తల్లిదండ్రులు వెతికి పట్టుకున్నారు. కానీ ఈసారి ఎంత వెతికినా ప్రయోజనం లేకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు ఆ తల్లిదండ్రులు. కొత్తపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా కూడా ఫలితం లేకపోవడంతో కనిపిస్తున్న ప్రతి ఒక్కరికి వారి తప్పిపోయిన కుమారుడు గురించి అడుగుతూ అల్లాడిపోతున్నారు. సుమారుగా సందీప్ తప్పిపోయి నెల రోజులు కావస్తోంది. కావున దయచేసి ఈ ఫోటోలో కనిపిస్తున్న అబ్బాయి సందీప్ ఎవరికైనా కనిపిస్తే ఈ నంబర్స్కి కాల్ చేయండి.